హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. తండ్రి రిటైర్ అయ్యాక కొడుకు కోడలి ప్రవర్తనకి, మాట్లాడే విధానంలో వచ్చిన మార్పుకి మరింత కుంగిపోయాడు. కానీ తండ్రిని చులకనగా చూసిన కొడుకు కోడలే ఉద్యోగాలు పోగొట్టుకొని చివరికి తండ్రి దగ్గరే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇంతకేం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. శారదకి ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకే మెలకువ వచ్చింది. ప్రతిరోజు ఆ సమయానికి నిద్రలేచే ఆమె భర్త శ్రీనివాసరావు ఆదమరచి నిద్రపోతున్నాడు. నీలిరంగు బల్బు వెలుగులో మురిపంగా భర్తను చూస్తూ సుదీర్ఘమైన ఆలోచనలోకి వెళ్ళిపోయింది. 6 అడుగుల ఆజానుబాహుడు, మంచి రంగు, కోలమొహం, నిరంతరం తాను చురుగ్గా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్లను అంతే చురుగ్గా పనిచేయించే నైజం, నిజాయితీ ఒక పక్క అయితే, ఆహారం, ఆరోగ్య విషయాల్లో క్రమం తప్పని అలవాట్లు, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ విచక్షణ కోల్పోని విలువలు మరో పక్క. ఉద్యోగ జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, ప్రమోషన్లు అందుకున్న తొనకని నిగర్వి. కాకపోతే మనిషి మాటల్లో, చేతల్లో వేగం. ఆయనలో ప్లస్సు మైనస్సులు బేరీజు వేసుకుంటే ప్లస్సులు ఎక్కువ. డబ్బుకి, హోదాకి కొదువ లేకపోవడంతో జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. జాతీయ బ్యాంకులో కింది స్థాయి నుండి తన తెలివితేటలతో మేనేజర్ స్థాయికి ఎదిగాడు శ్రీనివాసరావు. తన ఎదుగుదలకు కారణమైన సంస్థ ఎదుగుదలకు సిన్సియర్‌గా తన వంతు పాత్ర పోషించి ఎంతో మందికి ఆసరా కల్పించారు. శ్రీనివాసరావు కొడుకు అభిరామ్, కోడలు అర్చన ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. హైదరాబాద్‌లోనే ఇద్దరి ఉద్యోగాలు. కూతురు స్వప్న, అల్లుడు రవి ఇద్దరూ డాక్టర్లే. ఆస్ట్రేలియాలో ఉంటారు. పదవి, స్థాయిలో శ్రీనివాసరావుదే పైచేయి కావడంతో పిల్లల ఫీలింగ్స్ పలు పర్యాయాలు హర్ట్ అయినా ఆయన మీదున్న గౌరవంతో, బాల్యం నుండి అలవాటు పడ్డ భయంతో ఇప్పటికీ ఆయన మాటకి ఎదురు చెప్పరు. పెళ్లికి ముందు స్వప్న అమెరికాలో ఇంటర్నల్ మెడిసిన్ చదువుతాను అంటే, మన దేశంలో లేని చదువులా, మన దేశంలో లేని ఉద్యోగాలా అవన్నీ అంటూ ఇక్కడే జనరల్ మెడిసిన్ డీఎన్బీ చేయించి యూపీఎస్సీ రాయించాడు. స్వప్న ఆ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై రైల్వే డాక్టర్గా ఉద్యోగం తెచ్చుకుంది. ఆ తరువాత రవితో పెళ్లి, తర్వాత ఇద్దరు ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం, అక్కడ తనకు ఇష్టమైన ఇంటర్నల్ మెడిసిన్‌లో చేరడం జరిగిపోయాయి. అభి కూడా తన తండ్రి ముందు ఎదురుగా ఉండి మాట్లాడలేడు. అమెరికా వెళ్ళే ఆఫర్ వచ్చిందని తల్లి ద్వారా తండ్రికి తెలియజేశాడు. ఎందుకు శారద, భార్యాభర్తలు ఇద్దరికీ ఇక్కడే మంచి ఉద్యోగాలు ఉన్నాయి. నేను సంపాదించేదంతా వాళ్ళ కోసం కాదా అని తోసిపుచ్చాడు. అప్పటి నుంచి అభిరామ్, అర్చన ఇద్దరూ ఆయనతో మాటలు తగ్గించేశారు. పగలు ఉద్యోగాలకు వెళ్ళడం, రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి రావడం, ఎంతో అవసరమైతే తప్ప తండ్రితో తడిపొడి మాటలే మాట్లాడడం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం హడావిడే. 4 గంటలకే లేచి వాకింగ్, యోగా చేసి 8 గంటలకల్లా వార్తాపత్రికలు తిరగేసి కాలకృత్యాలు ముగించుకొని 9:00కల్లా ఆఫీస్‌కు బయలుదేరే శ్రీనివాసరావు కొడుకు, కోడలు కూడా ఉదయాన్నే నిద్రలేస్తారనుకున్నాడు. శని, ఆదివారాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర లంచ్ టైంలో కొడుకుతో, "అభి, ఏంట్రా లావవుతున్నావు? ఉదయాన్నే లేచి నాతో వాకింగ్‌కి రారాదూ" అన్నాడు శ్రీనివాసరావు. "ట్రెడ్‌మిల్ మీద రోజూ ఉదయం 1 గంట నడుస్తున్నా డాడీ. ఉదయాన్నే నేచురల్ ఎయిర్‌లో నడిస్తేనే బాగుంటుంది" అన్నాడు శ్రీనివాసరావు. తెల్లవారుజామున 4 గంటలకా అని అర్చన అవాక్కయింది. అభిని చూసి పెదవి విరిచింది. ఆ దృశ్యం శారద కంటబడింది. అప్పటినుంచి శని, ఆదివారాల్లో లంచు, డిన్నర్ సమయాల్లో కూడా తండ్రితో కలవకుండా తప్పించుకోవడం కోసం బయటకు వెళ్ళడము, లేకపోతే తండ్రి కంటే ముందో ఆయన వెనుకో తినడం చేస్తున్నారు. కొడుకు, కోడళ్లలో వచ్చిన ఈ మార్పు శ్రీనివాసరావు గమనించాడు. ఒకరోజు, "అభి, అర్చన ఇద్దరూ ఏమైపోయారు? 10 అయినా ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కు రాలేదేంటి?" అన్నాడు భార్యతో. "రాత్రి సినిమాకెళ్ళొచ్చినట్టున్నారు. పడుకున్నారులెండి వాళ్ళు. తర్వాత టిఫిన్ చేస్తారులెండి" అని చెప్పింది శారద. "ఏమిటో అలవాట్లు అదుపు తప్పుతున్నాయి" అంటూ శారద వద్దంటున్నా వినకుండా మేడ మీదకు వెళ్ళి "అభి" అని తలుపు తట్టాడు.
కాసేపటికి నిద్రమత్తుతో అస్తవ్యస్త దుస్తులలో వచ్చిన అర్చన మామగారిని చూసి తలుపు చాటుకెళ్ళి మేము వస్తాము మీరు వెళ్ళండి అని మొహం మీద తలుపేసింది. వేగంగా కిందికి వచ్చిన శ్రీనివాసరావు తన అసహనాన్ని అంతా భార్య మీద ప్రదర్శించాడు. నేనంటే మీకు కోపం వస్తుంది గానీ, వాళ్ళు మన అంత అయ్యారు. పిల్లల విషయంలో వాళ్ళ తిండి, నిద్ర, చదువు, కెరియర్ విషయాల్లో పదే పదే మనం జోక్యం చేసుకోవడం ఏ బాగుంటుంది చెప్పండి? అభికి భార్య వచ్చింది. సంసారం ఏర్పడింది. వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకునే వయసొచ్చాక చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంకా మన ప్రమేయం అవసరమా? చూసి చూడనట్టు ఉండాలి. లేకపోతే మన గౌరవం మసకబారిపోతుంది. మనస్పర్ధలు వస్తాయి. ఆ తర్వాత మీ ఇష్టం అంది శారద. ఇదంతా నిన్నటి వరకు ఉన్న ఆ ఇంటి పరిస్థితి. శారదకి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అదేమిటంటే భర్త వేగానికి ఇన్నాళ్ళు ఉద్యోగ వ్యాపకం ఉండబట్టి సరిపోయింది. నిన్నటితో శ్రీనివాసరావుకి 60 ఏళ్లు నిండటంతో ప్రభుత్వం ఉద్యోగ విరమణ ఇచ్చేసింది. ఇంతకాలం కొడుకు తండ్రి మాటకు ఎదురు చెప్పలేకపోయినా తల్లి దగ్గర తన అసహనాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించేవాడు. కోడలైతే చాటుగా మామగారిని అన్న అనరాని వినరాని మాటలు శారద చెవిన పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇవాల్టి నుండి ఈయన వేగాన్ని ఎలా భరించాలో అనుకుంటూ మంచం మీద కూర్చున్న శారద ఆలోచనల్లో ఉండగానే శ్రీనివాసరావు కూడా నిద్రలేచి కూర్చున్నాడు. తననే చూస్తున్న భార్యతో ఏమిటోయ్ ముందే లేచావా? నాకు బాగా నిద్ర పట్టేసింది. నన్ను లేపొచ్చుగా అన్నాడు. ఇవాల్టి నుంచి తొందరగా లేపాల్సిన హడావిడి లేదుగా ఇంకా. కాసేపు పడుకోండి. నెమ్మదిగా లేవచ్చు అంది శారద. ఆఫీస్‌కి వెళ్ళాల్సిన పని లేనంత మాత్రాన నా అలవాట్లు మారతాయనుకున్నావా? శారద నువ్వు నాతో వాకింగ్‌కి రావచ్చుగా అన్నాడు శ్రీనివాసరావు. అమ్మో! ఈ చలిలో నా వల్ల కాదు బాబూ అని దుప్పటి కప్పుకుంది. ప్రతిరోజు కంటే ఆ రోజు మరో గంట సేపు ఎక్కువగా రిలాక్స్‌డ్‌గా వాకింగ్ చేసి ఇంటికి చేరుకున్నాడు శ్రీనివాసరావు. భార్య ఇచ్చిన వేడి వేడి కాఫీ తాగుతూ కబుర్లు చెబుతూ ఉంటే మరో గంట గడిచింది. ఎందుకో నిన్నటి వరకు ఉన్న వేగవంతమైన జీవితాన్ని ఆకస్మిక హక్కుగా ఆపేసి ఇవాల్టి నుంచి విశ్రాంతి తీసుకోమనడం ఏమీ బాగోలేదు అన్నాడు శారదతో. అలా ఎందుకనుకుంటారు? ఇన్నేళ్ల పరుగు జీవితానికి రెస్ట్ దొరికింది అనుకోండి. మీద పడుతున్న వయసుకి 60 ఏళ్లు వచ్చాయి. మనసుకి, వయసుకి విశ్రాంతి అవసరమనేగా ప్రభుత్వం మీకు రిటైర్మెంట్ ఇచ్చింది. నిన్నటి వరకు చేసిన అదే పని 60 ఏళ్లు రాగానే ఆపేయమనడం అన్యాయం కదా అన్నాడు శ్రీనివాసరావు. అన్నీ తెలిసిన మీకు న్యాయ అన్యాయాల గురించి నేనేం చెప్పేది అంది శారద. నన్ను చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నానో. అసలు 60 ఏళ్ళు అనేది ఒక వయసా? ఇవాళ కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు వైద్యం, మందులు మనిషి జీవన ప్రమాణాన్ని పెంచుతున్నాయి. రాజకీయ నాయకులను చూడు అన్ని కీలక రంగాల్లో తలలు పండిన వాళ్ళే. వాళ్లకు లేని వయోపరిమితి మాలాంటి ఉద్యోగస్తులకే ఎందుకు అన్నాడు శ్రీనివాసరావు. తమరు రిటైర్ అయ్యి 24 గంటలు కూడా కాలేదు. అప్పుడే బోర్ కొడితే ఎలా మహాశయ? ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలంతే. లేచి స్నానం చేసి రండి. కలిసి టిఫిన్ తిందాం అంది శారద. రోజు ఈ టైంకి ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉండేవాణ్ణి అని గతాన్ని వదలకుండా తలుచుకుంటూ బాత్రూంకి వెళ్ళాడు శ్రీనివాసరావు. కాలహరణం ఇప్పుడు శ్రీనివాసరావుకి పెద్ద సమస్య అయి కూర్చుంది. హాల్లో కూర్చొని టీవీలో న్యూస్ చూస్తున్నాడు. 4, 5 న్యూస్ పేపర్లు చదువుతున్నాడు. ఒకరోజు ఏవండీ అభి మన కోసం కేరళ టూర్‌కి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తానంటున్నాడు. వెళ్దామండి అంది శారద. భార్య ఉత్సాహాన్ని ఇన్నేళ్లు పట్టించుకోని శ్రీనివాసరావు కాదనకుండా సరే అన్నాడు. అలా మరుసటి నెలలో తిరుపతి, ఆ తర్వాత కాశీ, వరుసగా ప్రతి నెల ఏదో ఒక పుణ్యక్షేత్రానికో, విహార స్థలానికో తల్లిదండ్రులను పంపిస్తున్నాడు కొడుకు. 6 నెలలు తిరిగేసరికి కాశీ నుండి కన్యాకుమారి, వైష్ణోదేవి ఆలయం, కేదార్నాథ్ యాత్ర, నేపాల్ పశుపతినాథ ఆలయం వరకు అన్ని యాత్రలు పూర్తి చేశారు శ్రీనివాసరావు, శారద. తరువాత స్నేహ, అల్లుడు రవి ఆస్ట్రేలియా రమ్మంటే 3 నెలలు అక్కడికి వెళ్ళొచ్చారు. ఇన్నేళ్ల ఉద్యోగ జీవితంలో 1, 2 సార్లు తిరుపతి, భద్రాచలం తప్ప
భార్య పిల్లలతో మరెక్కడికి వెళ్ళని శ్రీనివాసరావుకి భార్యతో కలిసి ప్రయాణాలు చేయడం రిలీఫ్‌గా అనిపించింది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రెండో రోజు రాత్రి ఎప్పుడూ తండ్రితో ఎదురుపడి మాట్లాడని అభిరామ్ హాల్‌లో తండ్రి దగ్గరకు వచ్చాడు. డాడీ, అర్చనకి నాకు అమెరికా వెళ్ళే ఆఫర్ వచ్చింది. కంపెనీలే పంపుతున్నాయి. ఇంకో 2 నెలల్లో వెళుతున్నామని చెప్పాడు. ఎప్పుడూ తల్లి ద్వారా వర్తమానం పంపే కొడుకు ఈసారి ధైర్యంగా తన దగ్గరకు వచ్చి అలా ధైర్యంగా మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపించలేదు శ్రీనివాసరావుకి. అమెరికాలో ఎవరు ఎప్పుడు ఏ ప్రాంతంలో ఎవరి మీద కాల్పులు జరుపుతారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజుకో వార్త చూస్తున్నాం. అలాగే అధ్యక్షుడి విధానాల వల్ల ఏ కంపెనీ ఎవరిని ఎప్పుడు ఉద్యోగంలో నుంచి తీసివేస్తుందో కూడా తెలియడం లేదు అంటున్న శ్రీనివాసరావుతో అర్చన వచ్చి వాదన ప్రారంభించింది. ఇప్పుడు ప్రెగ్నెంట్‌వి కదమ్మా! డెలివరీ అయ్యాక వెళ్ళండి అంది శారద. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మాకు ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. ఇప్పుడు 4 నెలే కదమ్మా! డెలివరీ టైంకి మీరే అక్కడికి రండి. పుట్టబోయే బిడ్డకు అక్కడి సిటిజన్‌షిప్ వస్తుంది అన్నాడు అభి. మీరిద్దరూ వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక నా పర్మిషన్‌తో పనేముంది అని లేచి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఆ రోజు రాత్రి భార్యతో, స్నేహకు ఇంతవరకు పిల్లలు లేరు. తొలిసారి మన కోడలికి మన ఇంట్లోనే డెలివరీ అయితే బాగుంటుంది. మాతృదేశ పౌరసత్వం కంటే పరాయి దేశ పౌరసత్వమే గొప్పదా? డెలివరీ అయ్యాక వెళ్ళమని మరోసారి నువ్వు వాళ్లకు సర్ది చెప్పు శారదా అన్నాడు శ్రీనివాసరావు. మర్నాడు శారద కొడుక్కి కోడలికి చెప్పి చూసింది. కానీ ఫలితం శూన్యం. ఆ రోజు మధ్యాహ్నం కొడుకుతో, తనే ఇప్పుడు అమెరికా వెళ్ళాల్సిన అవసరం ఏముందిరా? అర్చనకి ప్రసవం అయ్యాక ఆలోచిద్దాం. మీరిద్దరూ మరోసారి ఆలోచించండి అని చెప్పాడు శ్రీనివాసరావు. అభి బదులు చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటే, అభి, ఈ ఒక్కసారికి మీ నాన్న చెప్పింది వినండిరా అంది శారద దీనంగా. వదిలేయ్ శారద, వాళ్ళ ఇష్టం. మనం చెప్పాల్సింది మనం చెప్పామని లేచి హాల్లోకి వచ్చేశాడు శ్రీనివాసరావు. ఏమిటమ్మా వినేది? అసలు ఈయన పగలంతా ఇంట్లో ఉండటం వల్లనే ఈ నస ఎక్కువయింది. ప్రతిదానికి ఆయన మాటే నెగ్గాలంటే ఎలా? రిటైర్ అయ్యాక ఏ పని లేకపోతే ఇలాగే ఉంటుంది. మా ఆలోచనలు మాకు ఉంటాయి. ఇంటికి రావాలంటేనే భయం పుడుతుంది. ఇలా ఇంట్లో ఉండి అందరిని సతాయించే కంటే హాయిగా ఏదైనా జాబ్ చేసుకోమని చెప్పు అని బయటకు వెళ్ళిపోయాడు అభి. కొడుకు మాటలు కింద గదిలో కూర్చున్న శ్రీనివాసరావు ఆత్మాభిమానానికి ముల్లులా గుచ్చుకున్నాయి. కొడుకు వెళ్ళగానే శారద వేగంగా కిందికి వచ్చింది. భర్త కనిపించలేదు. ఏవండి అని పిలిచింది. ఏంటి శారద, ఇక్కడున్నాను అన్నాడు ఇంటి ముందున్న మొక్కలకి నీళ్లు పోస్తూ. శారద అక్కడికి వచ్చి, మీకెందుకండి ఈ పనులన్నీ, ఇలా రండి అంది. నాకు కూడా కాలక్షేపం కావాలిగా అన్నట్టు నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్‌కి వెళ్ళాలి. రావడానికి సాయంత్రం అవుతుంది అని బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి శారదతో, ఇవాళ మా మీటింగ్‌కి పాత కస్టమర్స్ వచ్చారు. చలపతి నీకు తెలుసుగా, అతను వేరే పార్ట్నర్‌తో కలిసి కామర్స్ కోర్సులతో కాలేజీ పెట్టాడు. నన్ను ఎంబీఏ స్టూడెంట్స్‌కి ఫైనాన్స్ క్లాసులు చెప్పమని రిక్వెస్ట్ చేశాడు. కాలేజీ మేడ్చల్లో ఉందట. కాలేజీలో చేరదామనుకుంటున్నాను అన్నాడు శ్రీనివాసరావు. రోజూ మేడ్చల్ ఏం వెళ్తారండి? మీకు వచ్చే పెన్షన్ మనకు చాలులెండి. అంత దూరం వెళ్ళటం వద్దు. ఇన్నేళ్లు చేసింది చాలు అంది శారద. నాకు టైంపాస్ కావాలిగా. పైగా కాలేజీ స్టూడెంట్స్ బస్సు ఇక్కడి నుంచే బయలుదేరుతుంది. ఇంకో 2 ఫ్యాకల్టీలతో పాటు నేను కూడా అదే బస్సులో వెళతాను. రేపటి నుంచి 8 గంటలకే బయలుదేరాలి. మళ్ళీ నువ్వు నాకు లంచ్ బాక్స్ పెట్టి ఇవ్వాలి అన్నాడు నవ్వుతూ. శ్రీనివాసరావుకి కొత్త దినచర్య ప్రారంభమయింది. బిజీగా మారిపోయాడు. ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం పూర్తిగా మానేశాడు. ఆదివారం కూడా మీటింగ్ ఉందని, వాళ్ళని వీళ్ళని కలవాలని పగలంతా బయటే గడుపుతున్నాడు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతుండే శ్రీనివాసరావు మౌనాన్ని తల్లి కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలా ఉంది డాడీ, కాలేజీ స్టూడెంట్స్‌తో కొత్త జీవితం అని అడిగాడు అభి. నేను రిటైర్ అయిన సంగతి మర్చిపోతున్నాను. ఐ యామ్ హ్యాపీ అన్నాడు. అలా నెల రోజులు గడిచాయి.
ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అభి, అర్చన అమెరికా వెళ్ళే ప్రయత్నాల్లో షాపింగ్ చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. శారదకి వాళ్ళు తీసుకెళ్లే వస్తువులు, బట్టలు సర్దడంతోనే సరిపోతుంది. తర్వాతి నెలలో మొదటి వారాంతంలో శారద, రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్ళటం లేదు అన్నాడు శ్రీనివాసరావు. ఈ మాట ఎప్పుడు చెప్తారా అని చూస్తున్నాను. పిల్లలు వెళ్ళిపోయాక ఉండేది మనమిద్దరమేగా. ఎందుకొచ్చిన ఉద్యోగం చెప్పండి అన్నది శారద నిట్టూరుస్తూ. అందుకు కాదు అని అసలు విషయం చెప్పాడు శ్రీనివాసరావు. ఆశ్చర్యంగా చూసి, పోతే పోయిందిలేండి. హాయిగా ఇంటి పట్టున ఉండకుండా మీకెందుకు ఈ వయసులో అంది శారద. 4 రోజుల తర్వాత శారద వంటింట్లో వంట చేస్తున్న సమయంలో, శారద, నాకు బయట పని ఉంది, వెళ్తున్నాను అని బయలుదేరాడు శ్రీనివాసరావు. అమ్మా, డాడీ ఇంట్లో లేరా? వంటింట్లోకి వచ్చి అడిగాడు అభిరామ్. బయట పనుందని వెళ్ళారు అంది శారద. మేడ్చల్ కాలేజీకి వెళ్ళటం లేదట కదా? అవున్రా, ఆ చలపతి నీకు తెలుసుగా, నెలకి 30,000 ఇస్తానని చెప్పి అంత మొత్తం ఇచ్చినట్టు సంతకం చేయించుకొని 15,000 చేతిలో పెట్టాడట. అవునమ్మా, ఈ ప్రైవేట్ కాలేజీలో అంతే. అందుకని మానేశారా అన్నాడు అభి. బ్యాంకు మేనేజర్గా ₹1,00,000 తీసుకొని 15,000 జీతం కోసం అన్ని గంటలు కష్టపడటం అవసరమంటావా చెప్పు? అందుకే నేనే వద్దన్నాను అంది శారద. భలే దానివే అమ్మా. అసలే మేమిద్దరం అమెరికా వెళ్ళే సమయం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈయన ఇంట్లో ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఆయన అలా ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళటమే మంచిది అని అన్నాడు. ఆయన మీ నాన్నరా అంది శారద బాధగా. నేను కాదనడం లేదమ్మా. ఓ పని చేద్దాం. మిగిలిన 15,000 ప్రతి నెల నేను ఇస్తానని డాడీకి 30,000 ఇమ్మని చలపతికి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు కొడుకు. కొడుకులో ఇన్నాళ్ళు లేని తెలివితేటలకి శారద అవాక్కైపోయి చూసింది అతని వైపు. ఏంటమ్మా మాట్లాడవు? ప్రతిదాన్ని భూతద్దంలో చూడ్డమే ఆయనకు తెలుసు. ఇన్నాళ్ళు బ్యాంకు, ఇల్లు తప్ప మరో లోకం తెలియకుండా గడిపారు డాడీ. బయట కార్పొరేట్ కల్చర్, కాంపిటీషన్ ఎలా ఉందో ఆయనకేం తెలుసమ్మా అన్నాడు. ఇలా మిగిలిన సగం జీతం నువ్విస్తున్న విషయం మీ నాన్నకు తెలిస్తే? నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా? నువ్వు కూడా చెప్పకు అన్నాడు. 2 రోజుల తర్వాత ఎప్పట్లాగే 8 గంటలకే కాలేజీకి వెళ్ళడానికి తయారవుతున్న భర్తతో, మానేశారుగా, మళ్ళీ ఇంత పొద్దుటే ఎక్కడికి అంది శారద. రాత్రి చలపతి ఫోన్ చేశాడోయ్, 30,000 ఇస్తానని రమ్మన్నాడు. చలపతి మాటల వెనుక ఆంతర్యం శారదకి తెలుసు కాబట్టి ఆమె గుమ్మనంగా ఉండిపోయింది. ఇంట్లో కూర్చొని ఏం చేస్తానోయ్, వెళుతున్నాను అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత నెలలో అభిరామ్, అర్చన అమెరికా వెళ్ళిపోయారు. అభిరామ్ అమెరికా వెళ్ళిన మరుసటి నెలలోనే చలపతి 15,000 శ్రీనివాసరావు చేతికిచ్చి అసలు నిజాన్ని చెప్పేశాడు. అంతే. జరిగింది ఏమిటో అన్వయించుకొని ఆంతర్యాలు ఏమిటో అవగతం చేసుకున్న శ్రీనివాసరావు తన రిజిగ్నేషన్ లెటర్ చలపతి చేతిలో పెట్టాడు. కానీ శ్రీనివాసరావు ఎప్పటిలానే ఉదయమే 8 గంటలకు ఇంట్లో బయలుదేరి వెళ్ళి సాయంత్రమే ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఏవండి, ఇంట్లో ఒంటరిగా ఉండి ఉండి పిచ్చెక్కుతోంది నాకు. పిల్లలు ఎలాగూ లేరు. మన పెన్షన్ మనకి చాలు. ఉద్యోగం మానేయండి అంది ఒకరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు శారద. నడిచినన్నాళ్ళు నడవని శారద బోరు కొడితే నువ్వు ఏదో ఒక వ్యాపకం పెట్టుకో అన్నాడు. ఈ వయసులో నాకు అదొక్కటే తక్కువ. వయసుదేముందోయ్, నువ్వు ఎంత వెనక్కి లాగితే అంత వెనక్కి వస్తుంది. ఏమో బాబు, మీ ఎనర్జీ వేరు అంది లైటార్పి. 2 నెలల తర్వాత రాత్రి కొడుకు ఫోన్ చేశాడని, కోడలికి 7వ నెల వచ్చిందని, తమ ఇద్దరిని అమెరికా రమ్మంటున్నాడని భర్తకు చెప్పింది శారద. నువ్వు వెళ్ళిరా శారద, నాకు వీలు పడదు అన్నాడు శ్రీనివాసరావు. అదేంటండి, ఇద్దరం వెళ్తే బాగుంటుంది. కరెక్టే శారద, 6 నెలల పాటు నేను అక్కడ ఖాళీగా కూర్చోలేను. ఈసారికి నువ్వు వెళ్ళిరా అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. నెల రోజుల తర్వాత ఒంటరిగా అమెరికా వెళ్తున్న శారదకు ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇచ్చాడు శ్రీనివాసరావు. తన కొడుకు కోడలు అమెరికా వెళ్తుంటే వాళ్ళ వెంటే ఆమెను పంపించాడు.
4 గంటల ప్రయాణం తర్వాత దుబాయ్‌లో ఫ్లైట్ మారడం కోసం లాంచ్‌లో కూర్చుంది శారద. అమ్మా నమస్కారం. ఎక్కడికి వెళ్తున్నారు? పరిచయమున్న ఒక గొంతు శారదను పలకరించింది. దేశం కాని దేశంలో ఆ పలకరింపు విని చటుక్కున వెనక్కి తిరిగి చూసింది ఆశ్చర్యంగా. అతన్ని చూసి చలపతి గారు మీరా? నమస్కారం. బాగున్నారా? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడుగా వాడి దగ్గరికి వెళుతున్నాను అని చెప్పింది శారద. రావుగారు లేకుండా ఒంటరిగా వెళుతున్నారేమిటి అన్నాడు. అదేంటి ఆయన మీ కాలేజీలోనే పనిచేస్తున్నారుగా అంది. ఆ తరువాత చలపతి చెప్పిన విషయం విన్న శారద ఆ పైన ఏమీ మాట్లాడలేకపోయింది. అభిరామ్‌కి కూతురు పుట్టింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లో మనవరాలిని చూశాడు శ్రీనివాసరావు. నిద్రపోయే ముందు స్కైప్‌లో 2 రోజులకు ఒకసారి మనవరాలితో ఆడుకోవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం అలవాటయ్యింది. దగ్గరగా ఉన్నప్పటికంటే దూరంగా వెళ్ళాకే పెరుగుతున్న మానవ సంబంధాలు, ఆప్యాయతలు చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు శ్రీనివాసరావు. మనవరాలికి 6 నెలలు వచ్చేదాకా అమెరికాలోనే ఉండి, ఇండియాకి తిరిగి వచ్చిన శారద, వచ్చిన దగ్గర నుంచి వారం రోజుల పాటు అమెరికా కబుర్లు చెబుతూనే ఉంది. ఓ రోజు రాత్రి అన్నీ నేనే చెప్తున్నాను తప్ప, మీరు ఏమీ చెప్పటం లేదు, వినడం తప్ప అంది. నా గురించి చెప్పేది ఏముంది శారదా? రొటీన్. కాలేజీ స్టూడెంట్స్‌కి పాఠాలు చెప్పడం అంతేగా అన్నాడు. కానీ నిజం తెలిసిన శారద ఆ క్షణంలో నోరు మెదపలేదు. మరుసటి రోజు ఎప్పటిలానే 8కే బయలుదేరుతూ ఇంట్లో ఒంటరిగా బోర్ కొడుతుంది అంటున్నావుగా, నాతో రా అన్నాడు శ్రీనివాసరావు. మారు మాట్లాడకుండా భర్త వెంట బయలుదేరింది శారద. వాళ్ళ కారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది. శ్రీనివాసరావు గారు కార్ డోర్ తెరిచాడు. ఆయన కోసం వచ్చిన వాళ్ళంతా లేచి నిలబడ్డారు. అక్కడ అంతా కార్పొరేట్ టైప్ కల్చర్ కనిపించింది శారదకి. భార్యను తన ఛాంబర్‌లోకి తీసుకెళ్ళాడు. "ఏమిటండి ఇది? మీరు చలపతి కాలేజీలో పనిచేయడం లేదా?" అని అడిగింది. "ఏమీ తెలియనట్టు మాట్లాడకు శారదా! మీ ముగ్గురికి అంతా తెలుసు అని నాకు తెలుసు." ఇన్నేళ్ళు నా ముందు చేతులు కట్టుకొని నిలబడ్డ చలపతికి కోట్లలో రుణాలు మంజూరు చేసిన నా చేతులు 15,000 కోసం అతడి ముందు చేయి చాపలేకపోయాయి. నిజం చెప్పు, అభి చలపతితో ఏం మాట్లాడాడో నీకు తెలీదు అన్నాడు సూటిగా. శారద కళ్ళల్లో నీళ్లు. పిల్లలకి నేను అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. జనరేషన్ గ్యాప్ అనుకుందాం. కానీ నువ్వు కూడా నా ఆత్మాభిమానానికి, విలువలకి వలువలు విడదీసి నాతో నిజం చెప్పలేకపోయావు చూడు, అదే నన్ను బాధిస్తోంది అన్నాడు శ్రీనివాసరావు. చలపతి దగ్గర ఉద్యోగానికి రాజీనామా చేసి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో నువ్వు అమెరికా వెళ్ళావు. నాలాగే ఉత్సాహం, ఓపిక ఉన్న ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన ఆలోచన ఫలితమే ఇది. దీని పేరు షార్ట్ మైండ్ కంపెనీ. ఎంతోమంది చదువుకున్న యువకులు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నారు. మన దేశంలో అవకాశాలు లేవన్న భ్రమతో విదేశాలకు పరుగులు తీస్తున్నారు. అలాంటి వారితో స్టార్టప్ కంపెనీలు పెట్టించి ప్రోత్సహిస్తున్నాం. షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి ఆసక్తి ఉన్న క్రియేటివ్ యూత్‌ని ఎంకరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా 60 ఏళ్లకే రిటైర్ అయ్యి వృద్ధాప్యాన్ని ఆపాదించుకొని ఇంట్లో కూర్చోలేని నాలాంటి వాళ్ళ కోసం అర్హతలను బట్టి కొత్తగా 60+ ప్రారంభించి ఉద్యోగాలు చూపిస్తున్నాం. అఫ్‌కోర్స్ అంతా వ్యాపారమే అనుకో అన్నాడు. కాలానుగుణమైన ఒక కొత్త కోణాన్ని భర్తలో చూస్తున్న శారదకి ఆయన వయసు 30+ అనిపించింది. శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే కాఫీ తాగు, చల్లారిపోతుంది అన్నాడు. ఆ కాలంలో నువ్వు బీకామ్ చదివావుగా. ఇక్కడ అకౌంట్స్ చూడు. నీకు కంప్యూటర్ గురించి నేర్పడానికి ఏర్పాటు చేశాను అన్నాడు. అలా 2 నెలలు గడిచిపోయాయి. అభిని జాబ్‌లో నుంచి తీసేశారట. 4 నెలల నుండి ప్రయత్నిస్తున్నా కానీ ఏదీ సెట్ అవ్వడం లేదు. ఈ వారంలో ఇండియాకి వచ్చేస్తున్నాడట. ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాడట. ఒకరోజు శ్రీనివాసరావుకి చెప్పింది శారద. ఎక్కడో ఎందుకు, మన కంపెనీలోనే వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు ఇద్దామన్నాడు చిద్విలాసంగా శ్రీనివాసరావు. సమయం 6 గంటలు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో
ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం సభ. ఉత్తమ నూతన వ్యాపారవేత్తగా శ్రీనివాసరావుకి పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం. యువతను ప్రోత్సహించి స్టార్టప్ కంపెనీలకు చేయూతనిస్తూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఎంతో మందికి రోల్ మోడల్గా నిలిచిన షార్ట్మ్యాన్ సంస్థ సీఈఓ శ్రీనివాసరావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డుతో సత్కరిస్తారు ఇప్పుడు అని సభ నిర్వాహకుడు ప్రకటించగానే కరతాళ ధ్వనులు మారుమోగాయి. ఆడియన్స్ లో కూర్చున్న శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల చేతులు ఆ కరతాళ ధ్వనులతో జతకలిశాయి. ఈ సందర్భంగా శ్రీనివాసరావు కుటుంబాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అన్నారు సభ నిర్వాహకులు. అందరికీ నమస్కారం. పదవీ విరమణ శాపం కాదు, ఓ విరామం. 3 దశాబ్దాల అవిరామ శ్రమ తర్వాత జీవితానికి లభించిన విశ్రాంతి. విరామ విరామ సమయానికి బలవంతపు వృద్ధాప్యాన్ని ఆపాదించుకొని గుళ్ళు గోపురాలకి పరిమితమైపోకండి. కృత్రిమ ఆప్యాయతల మధ్య గడపదాటని జీవితానికి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి. పదవీ కాలంలో సుశిక్ష దశలో ఉన్న ఆచరించలేని ఆలోచనలకు పదును పెట్టండి. కొత్త అంకురాలు వస్తాయి. నూతన ఉత్తేజం పుట్టుకొస్తుంది. కాలంతో కరచలనం చేయండి. అలా చేసినప్పుడే అద్దం గుర్తు చేసే వృద్ధాప్యం మీ ఛాయలకు రావడానికి భయపడుతుంది. మలి వయసులో చరిత్ర సృష్టిస్తున్న రామోజీరావు లాంటి మేధావులు ఎంతో మంది మనకు ఉదాహరణలుగా ఉన్నారు. చరిత్ర సృష్టించకపోయినా పర్వాలేదు గాని చావచచ్చిన వాడిగా మాత్రం జీవించకూడదు. నేటి గ్లోబల్ ఇరుకుతనంలో బయట అంతా కృత్రిమ వ్యాప్యాయతలే. వాటి మధ్య నువ్వుగా గుర్తింపు పొందాలంటే నీకు నువ్వే రోల్ మోడల్గా మారాలి. అలాంటి ఆలోచనల నుండి ఆవిర్భవించిందే ఈ షాట్మైన్ సంస్థ. దీనికి గుర్తింపునిచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు అని కరతాళ ధ్వనుల మధ్య చెప్పాడు శ్రీనివాసరావు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.